Hi friends, welcome back to my channel. Today's topic Accounting for Management subject Unit 2 Theory and Problematic Explanation. First Unit 2 వచ్చేసి Financial Statements and Depreciation Methods. Definitions చూద్దాం. Introduction. Capital Expenditure Definition. Capital expenditure is the amount spent by a business to acquire, maintain or improve long-term assets that last more than 1 year. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే మనం బిజినెస్లో ఏదైనా పర్చేజ్ చేయడానికి ఇన్వెస్ట్ చేస్తాం కదా మనీ. ఇప్పుడు క్యాపిటల్ ఇన్వెస్ట్ చేశారు, పార్ట్నర్స్ ఉంటారు, ఒక్కొక్క పార్ట్నర్ ఒక్కొక్క అమౌంట్, ఇట్లా రేషియోస్ ఉంటాయి కదా, 3:2, 5:1, అంటే ఒకరు 5% పెడితే ఇంకొకరు 1% ఇన్వెస్ట్ చేశారని. దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. అది ఎందుకు పెడతారు? ప్రాపర్టీ బై చేయడానికి, మిషనరీ కానీ, వెహికల్స్ కానీ, అవి దేనికి యూజ్ అయితే కంపెనీ రన్ కావడానికి, ప్రాఫిట్స్ ఎర్న్ చేయడానికి. ఇప్పుడు కంపెనీలో ప్రొడక్షన్ జరగాలంటే ఈ ప్రాపర్టీ అంతా ఉండాలి కదా, దాని మీద ఇన్వెస్ట్ చేయడాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. అవి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ప్రాపర్టీలో ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ఎక్విప్మెంట్లో మెషినరీ, వెహికల్స్, టెక్నాలజీ వచ్చేసి సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అంటే టెక్నికల్ ఎక్విప్మెంట్స్ అన్నట్టు. ఇంటాంజిబుల్ అసెట్స్, పేటెంట్స్, లైసెన్సెస్, ఇవన్నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకి వస్తాయి. నెక్స్ట్ వన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. Revenue expenditure is the amount spent by a business on day-to-day operations to maintain and run the company. ఇది క్యాపిటల్ అంటేనేమో లాంగ్ టర్మ్ అసెట్స్ బై చేయడానికి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే నార్మల్గా కంపెనీలో డైలీ ఆపరేషన్స్ జరుగుతాయి కదా, వాటి మీద ఎక్స్పెన్సెస్ అంటే చిన్న చిన్న ఖర్చుల కిందకి వస్తుంది అన్నట్టు. ఎలా అంటే శాలరీస్, వేజెస్. ఇప్పుడు శాలరీస్ మంత్లీ ఇవ్వాలి, అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి వస్తాయి. ఎందుకంటే అది రికరింగ్, ఎవ్రీ మంత్ మనం శాలరీస్ పే చేస్తుండాలి. రెంట్, ఆఫీస్ సప్లైస్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్, ఇవన్నిటికీ మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది పే చేస్తాం. ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. థియరీలో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, డిస్టింగ్విష్ బిట్వీన్ క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి అనే డిఫరెన్సెస్ అడుగుతున్నాడు. మీరు ఈ డిఫరెన్సెస్ రాసే ముందు ఈ డెఫినేషన్స్ ఫస్ట్ రాయండి. రాసిన తర్వాత ఇలా డిఫరెన్సెస్ రాయండి, ఆన్సర్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. ఫస్ట్ ఇవి 3 కాలమ్స్ ఇలా రాయాలి. ఓన్లీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని కాకుండా బేసిస్ కూడా రాయాలి. అంటే అది దేనికి సంబంధించింది, ఈ పాయింట్ అనేది ఏం చెప్తుంది అనేది ఈజీగా తెలియడం కోసం అలా రాయాలి. ఫస్ట్ మీనింగ్. Capital expenditure, money spent to buy or improve long-term assets. Revenue expenditure, money spent to run the business day-to-day operations. అది ఇందాక చెప్పుకుంది కదా డెఫినేషన్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ల్యాండ్ అండ్ బిల్డింగ్, మెషినరీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో. రెవెన్యూలో రిపేర్స్, వేజెస్, శాలరీస్, రెంట్ వస్తాయి. నేచర్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంటంటే నాన్ రికరింగ్, ఇది ఓన్లీ వన్ టైం. ఇప్పుడు ఒక ఇయర్లో మనం ఒక మిషనరీ కొంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు దాని మీద ఇన్వెస్ట్ చేయం కదా, ఆ మిషనరీనే యూజ్ చేస్తాం. అది ఎందుకంటే ఒకసారి కొన్నదానికి మళ్ళీ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అది వన్ టైం అన్నట్టు. అంటే నాన్ రికరింగ్. నాన్ అంటే కానిది, రికరింగ్ అంటే మళ్ళీ రిపీట్ అవ్వనిది అన్నట్టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అదే రెవెన్యూ అంటే, ఇప్పుడు రెవెన్యూలో ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి, రిపేర్స్, వేజెస్, శాలరీస్ అని చెప్తున్నాం కదా, అవి ఎవ్రీ మంత్ రిపీట్ అవుతుంటాయి కాబట్టి అది రికరింగ్, అంటే రెగ్యులర్ ఇంటర్వాల్స్లో ఉంటుంది అన్నట్టు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది. పర్పస్, ఇంక్రీజెస్ ద ఫర్మ్స్ ఎర్నింగ్ కెపాసిటీ ఆర్ ఎక్స్టెండ్స్ అసెట్ లైఫ్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఫర్మ్ యొక్క ఎర్నింగ్ కెపాసిటీ. ఇప్పుడు ఒక న్యూ మిషనరీ బై చేస్తే ఆ మిషనరీ ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది కదా కంపెనీకి, ఆ మిషనరీతో ప్రొడక్షన్ చేయొచ్చు, సేల్స్ చేయొచ్చు, అలా అది మన కంపెనీకి ప్రాఫిట్స్ తీసుకొస్తుంది అన్నట్టు. ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేసి మెయింటైన్స్ ద ఎగ్జిస్టింగ్ ఎర్నింగ్ కెపాసిటీ. ఇప్పుడు ఉన్న వర్కర్స్ వాళ్ళు అలానే వర్క్ చేస్తూ మనకి ప్రాఫిట్స్ వచ్చేలా మనకి సపోర్ట్ చేయాలి అంటే మనం వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి కదా, అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది. పర్పస్, అకౌంటింగ్, షోన్ ఆన్ ది బ్యాలెన్స్ షీట్ యాజ్ అన్ అసెట్. బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ చూపిస్తారంట క్యాపిటల్ ఎక్స్పెండిచర్. చార్జ్ టు ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇన్ ద పీరియడ్ ఇట్స్ ఇంకర్డ్. ఏంటంటే ఇప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది ఎక్స్పెన్సెస్ కిందకి వస్తుంది కదా, ఆ ఎక్స్పెన్సెస్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చార్జ్ చేస్తారన్నట్టు. ఎంత అయితే ఎక్స్పెన్సెస్ అవుతున్నాయో అది. ఎఫెక్ట్ ఆన్ ఇన్కమ్, డస్ నాట్ ఎఫెక్ట్ కరెంట్ పీరియడ్ ప్రాఫిట్ డైరెక్ట్లీ. అంటే కరెంట్ పీరియడ్ అంటే ప్రజెంట్ అకౌంటింగ్ పీరియడ్లో ప్రాఫిట్కి ఎలాంటి ఇబ్బంది ఉన్నదంటే ఆ ప్రాఫిట్లో చేంజెస్ ఏం జరగవు అన్నట్టు. ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్లో వచ్చేసి రెడ్యూసెస్ ద కరెంట్ పీరియడ్ ప్రాఫిట్. అంటే ఇప్పుడు ఇవాళ ఈ మంత్లో సేల్స్ ఒక 50% జరిగినాయి అనుకుందాం, అందులో ఎక్స్పెన్సెస్ తీసేస్తాం కదా మనం. ఇప్పుడు ఖర్చులు తీసేస్తేనే మనకి సేల్ చేసిన దాంట్లో ఖర్చులు మైనస్ చేస్తేనే మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది కదా, ఆ ప్రాఫిట్లో నుండి ఇక్కడ ఈ రెవెన్యూ ఎక్స్పెన్సెస్ మైనస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ అనేది రెడ్యూస్ అవుతుంది అలా. సో దీస్ ఆర్ డిఫరెన్సెస్ బిట్వీన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇవి సరిపోతాయి. సెకండ్ క్వశ్చన్, డెస్క్రైబ్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్, చదువుకోండి. మీరు ఓన్లీ థియరీ చదువుతాం మాకు ప్రాబ్లమేటిక్ వద్దు అంటే ఈ క్వశ్చన్ చూసుకోండి. అది డిఫరెన్సెస్ ఈ క్వశ్చన్, ఇవి రెండు ఇంపార్టెంట్.
ఫస్ట్ ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇలా ఒక డయాగ్రామ్ వేయండి, కొంచెం బాగుంటుంది ఆన్సర్. స్టెప్ 1 ట్రేడింగ్ అకౌంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్. స్టెప్ 2 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. స్టెప్ 3 బ్యాలెన్స్ షీట్. మీరు ఫస్ట్ ఇలా డయాగ్రామ్ వేసిన తర్వాత ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి? ట్రేడింగ్ అకౌంట్ షోస్ ద రిజల్ట్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఏంటంటే మనం ఏమేమి పర్చేజ్ చేస్తున్నాం, సేల్ చేస్తున్నాం, అవన్నీ ట్రేడింగ్ అకౌంట్లో రికార్డ్ చేయడం అన్నట్టు. రికార్డ్స్ ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్ ఆన్ ది డెబిట్ సైడ్ అండ్ ఇన్కమ్స్ ఆన్ ది క్రెడిట్ సైడ్. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అనే ఒకటి నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఉందిగా, అది ఇక్కడ వర్కౌట్ అవుతుంది. అంటే డెబిట్ సైడ్ అన్న ఎక్స్పెన్సెస్ ఏమైతే ఖర్చులు ఉన్నాయో అవి డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ రాస్తారంట ట్రేడింగ్ అకౌంట్లో. నెక్స్ట్ బ్యాలెన్స్ గివ్స్ గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్ విచ్ ఈస్ ట్రాన్స్ఫర్ టు ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఈ ట్రేడింగ్ అకౌంట్లో మనకి ఏమొస్తుందంటే గ్రాస్ ప్రాఫిట్ అయినా వస్తుంది, గ్రాస్ లాస్ అయినా వస్తుంది. అది మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్మ్స్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ ఈజ్ ఆల్సో ప్రిపేర్ టు క్యాలిక్యులేట్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా అకౌంట్స్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తారంట. నెక్స్ట్ వన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రిపేర్డ్ ఆఫ్టర్ ద ట్రేడింగ్ అకౌంట్ టు ఫైండ్ ద నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్. ట్రేడింగ్ అకౌంట్లో మనకి గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్ వస్తుంది కదా, దాన్ని బేస్ చేసుకొని నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ కోసం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ప్రిపేర్ చేస్తారంట. రికార్డ్స్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, అడ్మిన్, సెల్లింగ్ ఆన్ ది డెబిట్ సైడ్ అండ్ అదర్ ఇన్కమ్స్ ఆన్ ది క్రెడిట్ సైడ్. ఇందులో ఏంటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎక్స్పెన్సెస్ అన్ని డెబిట్ సైడ్, ఇన్కమ్స్ అన్ని క్రెడిట్ సైడ్, సేమ్ ట్రేడింగ్ అకౌంట్ లాగానే ఉంది. నెట్ ప్రాఫిట్ ఈజ్ యాడెడ్ టు క్యాపిటల్, నెట్ లాస్ డిడక్టెడ్ ఫ్రమ్ క్యాపిటల్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్లో ఇప్పుడు మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ వస్తుంది కదా, అందులో వచ్చిన నెట్ ప్రాఫిట్ అనేది క్యాపిటల్కి యాడ్ అవుతుందంట, నెట్ లాస్ అనేది క్యాపిటల్ నుండి డిడక్ట్ చేస్తారంట. ఒకటి నెట్ ప్రాఫిట్ యాడ్ చేస్తారు, నెట్ లాస్ అనేది డిడక్ట్ చేస్తారు క్యాపిటల్ నుండి బ్యాలెన్స్ షీట్లో. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ ఫైనల్ స్టేట్మెంట్ దట్ షోస్ ద ఫర్మ్స్ ఫైనాన్షియల్ పొజిషన్. బ్యాలెన్స్ షీట్ ఏం చెప్తుందంటే ఒక సంస్థ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్, అంటే అది ప్రాఫిట్స్లో ఉందా, లాస్లో ఉందా, ఫ్యూచర్లో ఈ బిజినెస్ కంటిన్యూ చేయొచ్చా, చేయరాదా, చేస్తే ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా, ఎంత అసెట్స్ మిగిలిపోయి ఉన్నాయి, ఎంత లయబిలిటీస్ ఉన్నాయి, ఇంకా కంపెనీకి ఎన్ని అప్పులు ఉన్నాయి, అవన్నీ బ్యాలెన్స్ షీట్ అనేది చెప్తుంది అన్నట్టు. దానికోసమే బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తారు. లిస్ట్స్ లయబిలిటీస్ అండ్ క్యాపిటల్ ఆన్ ది లెఫ్ట్ సైడ్ అండ్ అసెట్స్ ఆన్ ది రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ మొత్తం లయబిలిటీస్ రికార్డ్ అవుతాయంట, లయబిలిటీస్ క్యాపిటల్, రైట్ సైడ్ అసెట్స్, అది బ్యాలెన్స్ షీట్. సో ఇవి 3 ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కిందకి వస్తాయి. మీరు లాంగ్ ప్రాబ్లమేటిక్ నేర్చుకుంటే ఇది ఈజీ అవుతుంది మీకు థియరీలో. మీరు ప్రాబ్లమేటిక్ నేర్చుకోకపోయినా కూడా ఇది ఒకసారి చూసుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇలా ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్ కింద ప్రొఫార్మా వేయండి. ఇలా ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఈ 3కి ప్రొఫార్మాస్ చూసుకోండి. మీరు ప్రొఫార్మా రాసిన మార్క్స్ పడతాయి. ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ ప్రొఫార్మా. ట్రేడింగ్ అకౌంట్ ఆఫ్ XYZ ఫర్ ద ఇయర్ ఎండింగ్. ఇక్కడ డేట్ వస్తుంది, డేట్ వేయండి, అక్కడ ఎవరినేమో ఇక్కడ వేయాలి. డేటార్, క్రెడిటార్స్ 2 ఉంటాయి. డేటాలో పర్టికులర్స్ అమౌంట్ ఇన్ రూపీస్, మళ్ళీ క్రెడిటార్స్ సైడ్ కూడా పర్టికులర్స్ అమౌంట్. ఈ 4 కాలమ్స్ ఉంటాయి. ఫస్ట్ డేటార్ సైడ్ 2 అని వస్తుంది, క్రెడిటార్ సైడ్ బై, డేటార్స్ ఓపెనింగ్ స్టాక్, 2 పర్చేజెస్. ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ రాసుకోవాలి, దాని కిందనే పర్చేజెస్ ఉంటే పర్చేజెస్, లేకపోతే నెక్స్ట్కి వెళ్ళిపోవచ్చు. పర్చేజెస్ ఉంటే పర్చేజెస్ కింద మళ్ళీ పర్చేజ్ రిటర్న్స్ మైనస్ చేయాలి, డిడక్ట్ చేయాలి పర్చేజెస్ నుండి. ఎందుకంటే కొన్న వాటి నుండి మనం కొని మళ్ళీ రిటర్న్ ఇచ్చిన వాటిని మైనస్ చేస్తున్నాం ఇక్కడ. మళ్ళీ 2 డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, 2 వేజెస్, ఫ్రైట్ ఇన్వార్డ్స్, క్యారేజ్ ఇన్వార్డ్స్, కార్టేజ్ అవుట్వార్డ్స్, గ్రాస్ ప్రాఫిట్. ఈ గ్రాస్ ప్రాఫిట్ అనేది ఇక్కడ వస్తుంది కదా, ఈ 2 బ్యాలెన్స్ చేస్తే వచ్చేదే గ్రాస్ ప్రాఫిట్ అంటారు. ఇక్కడ ఈ క్రెడిట్ సైడ్ ఏంటంటే సేల్స్ మైనస్ సేల్స్ రిటర్న్స్, ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి ఈ అమౌంట్ని నెక్స్ట్ కాలంలో వేయాలి. క్లోజింగ్ స్టాక్, అబ్నార్మల్ లాస్ ఆఫ్ స్టాక్, గ్రాస్ లాస్, ఇవి ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. మనకి ఏదైనా ఒకటే వస్తుంది, గ్రాస్ ప్రాఫిట్ అయినా వస్తుంది, గ్రాస్ లాస్ అయినా వస్తుంది. ఇక్కడ ప్రొఫార్మాలో నేను 2 రాశాను, ప్రాబ్లంలో ఏది వస్తే అది రాయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రొఫార్మా. డేటార్, క్రెడిటార్స్ సేమ్, ఇందులో కూడా పర్టికులర్స్ అమౌంట్, అందులో ఇవన్నీ వస్తాయి, ఒకసారి చూసుకోండి. గ్రాస్ లాస్, ఇక్కడ వచ్చిన గ్రాస్ లాస్ని ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో తీసుకోవాలి. లాస్ అయితే ఎటు, ప్రాఫిట్ అయితే క్రెడిట్ సైడ్, లాస్ అయితే డెబిట్ సైడ్. 2 గ్రాస్ లాస్ బ్రాట్ డౌన్, 2 salaries, రెంట్, రేట్స్, ట్యాక్సెస్, ఫైర్ ఇన్సూరెన్స్ ప్రీమియం, డిప్రిసియేషన్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, ఆడిట్ ఫీస్, బ్యాంక్ చార్జెస్, లీగల్ చార్జెస్, మిస్చిలేనియస్ ఎక్స్పెన్సెస్, డిస్కౌంట్ అలౌడ్, క్యారేజ్ అవుట్వర్డ్స్, ఫ్రైట్ అవుట్వర్డ్స్,
commission to salesman, traveling expenses, entertainment expenses, ads and publicity, bad debtors, packing expenses, interest on loan, loss by theft, loss by fire, net profit. ఇవన్నీ లాస్. డెబిట్ సైడ్. క్రెడిట్ సైడ్ గ్రాస్ ప్రాఫిట్ బ్రాడ్ డౌన్, ఇంట్రెస్ట్ ఎర్నడ్, కమిషన్ రిసీవ్డ్, రెంట్ ఎర్నడ్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్, సేల్ ఆఫ్ స్క్రాప్, మిస్సిలేనియస్ ఇన్కమ్స్, నెట్ లాస్. లాస్ వస్తే నెట్ లాస్ అని క్రెడిట్ సైడ్, అదే ప్రాఫిట్ వస్తే నెట్ ప్రాఫిట్ అని డెబిట్ సైడ్ రాస్తాం. బ్యాలెన్స్ చేసేది. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్లో లెఫ్ట్ సైడ్ లయబిలిటీస్, రైట్ సైడ్ అసెట్స్. హెడ్డింగ్ పెట్టాలి. లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్ అని రాసుకోవాలి. ఇందులో ఇవన్నీ నేను రాయలేదు. షేర్ క్యాపిటల్ కింద ఏమొస్తాయి, దానిలో డిడక్షన్స్ ఏంటి అవి చూసుకోండి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, సెక్యూర్డ్ లోన్స్, కరెంట్ లయబిలిటీస్ అండ్ ప్రొవిజన్స్. ఈ అసెట్ సైడ్ ఫిక్స్డ్ అసెట్స్ ఏంటి, ల్యాండ్ అండ్ బిల్డింగ్, మెషినరీ, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్, ఇవన్నీ వస్తాయి, ఒకసారి చూసుకోండి. కరెంట్ అసెట్స్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్, మిస్సిలేనియస్ ఎక్స్పెన్సెస్. బ్యాలెన్స్ షీట్లో ఇవి. బ్యాలెన్స్ షీట్ టాలీ అయితేనే అకౌంట్స్ అనేటివి కరెక్ట్గా మెయింటైన్ చేశారు అని అర్థం. సో ఇవి ప్రొఫార్మాస్. మనం ఒక ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు. Following balances are extracted from the books of Kautilya and Company on 31st March 2016. You are required to prepare the trading, profit and loss account and balance sheet as on the date. ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ 3 అకౌంట్స్ అడుగుతున్నాడు. ఏంటి అంటే 31st March 2016లో ఈ బ్యాలెన్స్ షీట్ అనేది ఇచ్చారు. పర్టికులర్స్ ఇది దీన్ని బేస్ చేసుకొని మనం క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ ఇచ్చారు, బిల్స్ రిసీవబుల్, ఇవన్నీ ఒక్కొక్కటి చూసుకుంటూ చేద్దాం. ఓపెనింగ్ స్టాక్ అంటే ఇక్కడ మనం ట్రేడింగ్ అకౌంట్లో మనం ఫస్ట్ ప్రిపేర్ చేసేది ట్రేడింగ్ అకౌంట్ కదా. ట్రేడింగ్ అకౌంట్లో ఫస్ట్ ఏమనుకున్నాం, ఓపెనింగ్ స్టాక్ అనుకున్నాం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, ఓపెనింగ్ స్టాక్ ఇక్కడ ఇచ్చారు. ఓపెనింగ్ స్టాక్ అమౌంట్ ఎంత, 500 అంట. ఇక్కడ 500 ఉంది, అదే 500 ఇక్కడ ఎంటర్ చేశారు. నెక్స్ట్ పర్చేజ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ మనం పర్చేజెస్ అనుకున్నాం కదా, పర్చేజెస్ కాబట్టి పర్చేజెస్ ఎంత, 19,500. ఇంకా పర్చేజ్ రిటర్న్స్ ఏమన్నా ఉన్నాయా, రిటర్న్ అవుట్వర్డ్స్ ఇక్కడ ఉంది 250. రిటర్న్ అవుట్వర్డ్స్ 250 ఇక్కడ వేసుకున్నాం. లెస్ చేయాలి, డిడక్ట్ చేయాలి. పర్చేజ్ మైనస్ పర్చేజ్ రిటర్న్స్. ఇక్కడ వచ్చిన టోటల్ అమౌంట్ 19,250 ఇక్కడ వేసుకున్నాను. నెక్స్ట్ వేజెస్ ఉంది, వేజెస్ ఇక్కడ వేసారు. ఇన్సూరెన్స్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వస్తుంది. ఇక్కడ ఇన్సూరెన్స్ ప్రీమియం అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా మిక్స్డ్గా ప్రిపేర్ చేశారు. ఇన్సూరెన్స్ 550. నెక్స్ట్ వన్ సన్రీ డేటార్స్ ఎందులో వస్తుంది, సన్రీ డేటార్స్ అనేది అసెట్ అవుతుంది. అసెట్ కాబట్టి ఇక్కడ అసెట్స్ సైడ్ బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ తీసుకున్నారు సన్రీ డేటార్స్. ఇంకా క్యారేజ్ ఇన్వార్డ్ అంటే ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్. కమిషన్ డేటార్ అని ఇచ్చారు, ఇక్కడ కమిషన్ డేటార్ అని ఇచ్చారు కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ వస్తుందంటే డేటార్ సైడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. స్టేషనరీ మై ఎక్స్పెన్సెస్, స్టేషనరీ 225 డెబిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. రిటర్న్స్ ఇన్వార్డ్స్ అంటే సేల్స్ రిటర్న్స్. ఇక్కడ క్రెడిట్ సైడ్ ట్రేడింగ్ అకౌంట్లో బై సేల్స్ అని తీసుకున్న తర్వాత రిటర్న్స్ ఇన్వార్డ్స్ అంటే సేల్స్ రిటర్న్స్ కాబట్టి మైనస్ చేసి టోటల్ అమౌంట్ ఇక్కడ వేయాలి అవుటర్ కాలంలో. క్లోజింగ్ స్టాక్ ఇస్తే క్లోజింగ్ స్టాక్ తీసుకోవాలి. ఇక్కడ ఇది క్లోజింగ్ స్టాక్ ఇక్కడ ఇచ్చారు కదా 12,500, అది వేసుకోవాలి. రెండు బ్యాలెన్స్ చేయాలి బోత్ సైడ్స్. బ్యాలెన్స్ చేశాక ఇక్కడ 36,850 హయ్యర్ అమౌంట్ ఉంది. ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈక్వల్గా ఉండాలంటే. ఈ అమౌంట్కి ఇవన్నీ యాడ్ చేసి ఇందులోనే మైనస్ చేస్తే మనకి 15,300 వస్తుంది. అది గ్రాస్ ప్రాఫిట్ కింద కన్సిడర్ చేసుకొని ఇక్కడ రాయాలి. దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టార్ట్ చేసే ముందు బై గ్రాస్ ప్రాఫిట్ బ్రాడ్ డౌన్ అని రాసి ఇక్కడ వచ్చిన అమౌంట్ ఇక్కడ వేయాలి. కమిషన్ ఇక్కడ క్రెడిటార్ అన్నాడు కదా, అందుకే ఇక్కడ కమిషన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వస్తుంది. ఇవన్నీ మీకు తెలుసు కదా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వస్తాయని ఇక్కడ ప్రొఫార్మాలో చెప్పుకున్నాం. ఇందులో ఉన్నాయన్నీ ఏ అకౌంట్లో ఏవేవి వస్తాయో ఒకసారి చూసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ప్రిపేర్ చేసేటప్పుడు. మళ్ళీ ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ చేస్తే అమౌంట్ టోటల్ 15,500 వచ్చింది. ఇందులో ఏంటంటే డెబిట్ సైడ్ తక్కువ ఉంది, డెబిట్ సైడ్ లెస్ ఉంది కాబట్టి దీన్ని ఈక్వల్ చేయడానికి ఇంకా రిమైనింగ్ యాడ్ చేశారు. 12,600 యాడ్ చేస్తే ఈక్వల్ టు 15,500 అవుతుంది కాబట్టి అది నెట్ ప్రాఫిట్ కింద కన్సిడర్ చేశారు. సో ఇది నెట్ ప్రాఫిట్ అనేది బ్యాలెన్స్ షీట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది క్యాపిటల్ అకౌంట్కి యాడ్ చేయాలి. నెట్ ప్రాఫిట్ అంటే మనకి కంపెనీలో
ఉందన్నట్టే కదా. క్యాపిటల్ అయితే ఎంతైతే కంపెనీలో ఉందో ప్రాఫిట్ కూడా అది మనకి యూజ్ అయ్యేదేగా, లాస్ కాదు కాబట్టి యాడ్ చేస్తున్నారు క్యాపిటల్కి. అని టోటల్ 21,550 అయింది. బిల్స్ పేయబుల్, క్రెడిటార్స్ ఇవన్నీ లయబిలిటీస్ అవుతాయి కాబట్టి లయబిలిటీ సైడ్ వేసుకున్నారు. అసెట్ సైడ్ ఆఫీస్ ఫిక్చర్స్, సన్రీ డేటార్స్, బిల్స్ రిసీవబుల్, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఇన్ బ్యాంక్, క్లోజింగ్ స్టాక్ ఇక్కడ ప్రాఫిట్ ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్లో వచ్చింది, మళ్ళీ బ్యాలెన్స్ షీట్లో కూడా వస్తుంది అసెట్. ఎందుకంటే మిగిలిపోయిన అసెట్ ఏది ఉన్నా కూడా అది అసెట్ అవుతుంది కదా. స్టాక్ మిగిలిపోయిందంటే అసెట్ కింద కన్సిడర్ చేయాలి మనం అది. సో బ్యాలెన్స్ చేస్తే ఈక్వల్ అమౌంట్ వచ్చింది, ఇది బ్యాలెన్స్ షీట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. Subscribe to my channel.